వలసదారులపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. అమెరికా లాస్ ఏంజల్స్లో అక్రమ వలసదారులపై ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారుల దాడులు, అరెస్టులకు నిరసనగా చేపట్టిన ఆందోళనలు అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్నాయి. లాస్ ఏంజల్స్తో మొదలైన నిరసనలు అమెరికా అంతటా విస్తరించాయి. వ్యాపార సముదాయాలు, వ్యవసాయ క్షేత్రాలను సైతం వదిలిన అధికారులు సోదాలను నిర్వహిస్తూ అక్రమ వలసదారుల్ని అరెస్టులు చేస్తున్నారు. వలసదారులను వెనక్కి పంపడంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. ఆందోళనకారులు వాహనాలను తగలబెడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం చేస్తున్నారు. లాస్ ఏంజల్స్లో తీవ్రమైన ఆందోళనలు పలు ప్రాంతాలకు విస్తరించడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు తీవ్రమయ్యాయి. ఇల్లీగల్స్ ను వెనక్కి పంపించడంలో వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. నేరస్తులను వెనక్కి పంపించేయడమే లక్ష్యమని అంటున్నారు. మరోవైపు క్రిమినల్ యాక్టివిటీలో పాల్గొంటే దేశ బహిష్కరణే అంటూ విదేశీ విద్యార్థులకు సైతం వార్నింగ్ ఇచ్చారు. 2026లో అమెరికాలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఇల్లీగల్స్ ను వెనక్కి పంపడం కంప్లీట్ చేయాలని ట్రంప్ టార్గెట్ పెట్టుకున్నారు. అమెరికా వ్యాప్తంగా 52,32,000 మంది వలసదారులున్నారు. కాగా వలసదారులకు డెమోక్రాట్ రాష్ట్రాలు మద్దతుగా నిలుస్తున్నాయి. వలసదారులతో ఎకానమీ పెరుగుతుందని వాదిస్తున్నాయి. శనివారం ట్రంప్ జన్మదినం సందర్భంగా ఆందోళనకారులు నో కింగ్స్ డే పేరిట దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడం చర్చనీయాంశమైంది. లాస్ ఏంజల్స్ సహా పలు నగరాల్లో ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజులు లేరు, సింహాసనాలు లేవు, కిరీటాలు లేవని రాసి ఉన్న ఫ్లెక్సీలు ప్రదర్శించారు.